నెల్లూరులోని మంత్రి ఆనం నివాసంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడపలో జరగబోయే మహానాడుకు ముఖ్య నేతలు కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారని, దుర్మార్గపు పాలనని ప్రజలు తిప్పికొట్టి వైసీపీకి 11 సీట్లు ఇచ్చారని, ప్రజలు బుద్ధి చెప్పిన రోజున వంచన రోజని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్లుగా కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. రేపు మహానాడు కార్యక్రమం కడప జిల్లాలో కడప కేంద్రంగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సభకి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్ళు తెలుగు అన్నలు కూడా వచ్చి పెద్ద ఎత్తున సక్సెస్ చేయబోతున్నారు. మరి అలాగే ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని ప్రధానికాన్ని కలిసి ఈ సభను విజయవంతం చేయాలని మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. కానీ మాకన్నా ఉత్సాహంగా ఇక్కడ ఉన్నటువంటి అన్నలు తమ్ములు అందరూ కూడా సభకి ఎప్పుడు రావాలని కుతూహలాడుతూ మా అందరికీ కూడా పలకరించి చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సభకి రావడం, రేపు 27, 28న డెలిగేట్స్ మీటింగ్స్కి నాయకులు ముఖ్యంగా హాజరు కాబోతున్నారు. అలాగే 29 ఉన్నటువంటి బహిరంగ సభకి ఈ నియోజకవర్గం నుంచి సుమారు 10,000 పైచలుకులు వస్తున్నారని వీళ్ళందరూ కూడా మాకు తెలియజేయడం జరిగింది. ఈ సభకి ముఖ్యంగా తెలుగుదేశం తాలూకా సిద్ధాంతాలని, తెలుగుదేశం తాలూకా ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా బలపరుస్తూ రేపు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ముందుకు తీసుకోవడానికి ఒక కార్యాచరణ చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఈరోజు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో బొత్స సత్యనారాయణ గారు ఏదో జూన్ 4వ తారీఖున ఏదో ప్రజా వంచన దినం అని ఏదో చెప్తా అన్నారు. దాన్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం. ప్రజలు ఈరోజు ఒక దుర్మార్గమైన పరిపాలనని తిప్పుకొట్టి 93% ఎమ్మెల్యేలు గెలిపించి కేవలం 11 మంది ఎమ్మెల్యేలకే వారికి అవకాశం కల్పించి పూర్తి స్థాయిలో వ్యతిరేకం చేసి ఈరోజు పరిపాలన తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఎవరు ఇచ్చిన రోజు, ఆ రోజు వాళ్ళు ఆ రకంగా చెప్పుకోవడం అంటే ఖచ్చితంగా హాస్యాస్పదం. ఎందుకంటే అలాంటి రోజు వాళ్ళు ఓడిపోయిన రోజు, ఓటమి ప్రజల తాలూకా ఓటమిని వాళ్ళు చూసిన రోజు, అలాంటి రోజున వాళ్ళు ఏదో ప్రజా వంచన దినం అని వాళ్ళు చెప్పడానికి చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తీర్పు ఇచ్చినటువంటి రోజు ఆ రోజు పూర్తి స్థాయిలో ఒక దుర్మార్గమైన పరిపాలన మాకు వద్దు, ఈరోజు ప్రజానికానికి సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా నడిపించినటువంటి ఈ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి అని ఏకదాటిగా నిర్ణయం చేసుకొని ఆ రోజు ఓటర్స్ అన్నీ కూడా బూతులన్నీ కూడా పూర్తిగా వన్సైడెడ్గా చూసాం. మరి అలాంటి ఈ ప్రభుత్వాలు గడిచిన సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో ప్లానింగ్లు చేసుకొని, ఎందుకంటే ఈరోజు విజన్ డాక్యుమెంట్ అనేది ఏ రాష్ట్రంలో కానీ ఏ జిల్లా ఎక్కడ కూడా లేదు. ఈరోజు ఒక మండల వ్యవస్థ నుంచి జిల్లా వ్యవస్థకి, రాష్ట్ర వ్యవస్థకి స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకొని రాష్ట్ర పరిపాలన ఏ రకంగా ఉండాలి, రాష్ట్రానికి ఎటువంటి పరిపాలన మనం అందించాలి అని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం. మరి ఆ గత పాలకులు కనీసం గ్రామీణ ప్రాంతంలో కూడా చిన్న మట్టి కూడా ఎత్తలేని పరిస్థితి ఉంది, కనీసం పూడికలు కూడా తీయలేని పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా అశుభ్రమైన వాతావరణం, కనీసం ఒక రోడ్డు కూడా వేసుకోలేని పరిస్థితి ఉంది. ప్రధానంగా తాగునీటి సమస్య కూడా కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్లో ఈ 34,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేవలం 3,000 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు వినియోగించడం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పరిపాలన అందించిందో కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఏదో ఘనకార్యం చేశామని, గత 5 ఏళ్ళుగా ఏదో సాధించామని చెప్పి ఈరోజు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అందరికీ అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వమే ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. మరి అలాంటి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు భారీ స్థాయిలో ఈరోజు ఆమోదం తెలియజేసి రేపు జూన్ 12వ తారీఖున పెద్ద ఎత్తున కూడా సభ వేదిక తెలియజేసి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పెట్టి సభ గడిచిన సంవత్సరం కాలంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేశామని కూడా అందరికీ కూడా తెలియజేయడానికి కూడా అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఈరోజు సంక్షేమంలో ప్రతి పథకాన్ని కూడా అమలు చేసాం. పెన్షన్లో అవ్వచ్చు, లేకపోతే గ్యాస్ సిలిండర్లు అవ్వచ్చు, అలాగే ఈరోజు రైతన్నకి నిలబడేటువంటి ఆ పథకం కూడా రేపు అనౌన్స్ చేయడం జరిగింది. అమ్మఒడి అని, తల్లి వందనం అని కూడా పెట్టడం జరిగింది.
ఇవన్నీ కూడా డేట్స్ అనౌన్స్ చేసి అలాగే మత్స్యకార సేవలో కూడా మన గతంలో చూసి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ప్రతి ప్రోగ్రామ్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్తో కలిపి ఈరోజు గ్రామీణ ప్రాంతం అన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. మనం చూసుకున్నాం ఎంఎన్ఆర్ తీసి వర్క్స్ అన్ని కూడా చేస్తున్నాం. ఆర్ఎండ్బి రోడ్లు బాగు చేసుకుంటున్నాం. నేషనల్ హైవేస్ కొత్తగా తెచ్చుకోగలుగుతున్నాం. ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్స్ తెచ్చుకోగలుగుతున్నాం. ఎంఎస్ఎంఈ పార్కులు కూడా డెవలప్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా సంవత్సర వ్యవధిలో చేస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా మంచి ఆలోచన, రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం రెండు కలుగా నడిపించి ఒక డబుల్ ఇంజిన్గా తీసుకువెళ్ళే దశగా ఈరోజు ప్రభుత్వం నడుస్తుందని మీ అందరికీ కూడా మనం చేసుకుంటున్నాను. వాళ్ళు చెప్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది వాళ్ళకే విడిచిపెట్టాలి. ఎందుకంటే హాస్యాస్పదం. ఎందుకంటే జూన్ 4 అనేది వాళ్ళు ఓటమి పొందిన రోజు. ఆ రోజున వాళ్ళు చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా నేను భావిస్తున్నానని మీ ద్వారా ప్రజానికి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈ నెల 27, 28, 29 కడపలో జరిగేటువంటి తెలుగుదేశం పార్టీ పసుపు పండుగకు అందరినీ కూడా ఆహ్వానించేటువంటి కార్యక్రమంలో ఈరోజు పెద్దలు మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో మరి ఇక్కడికి మేము ఏదో ఒక గెస్ట్లుగా వచ్చాము. నేను కానీ అలాగే మంత్రివర్యులు శ్రీనివాస్ గారు కానీ అన్నగారి ఆధ్వర్యంలో రేపు 27, 28 మొదటి 2 రోజుల్లో కూడా ఎవరైతే మనకి సంస్థాగత వ్యవహారంలో ఉన్నారో వాళ్ళంతా కూడా హాజరవుతారు. 3వ రోజు ఏదైతే సుమారు 7-8 లక్షల మందితో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి 250 బస్సుల్లో అనేక మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇదే మీ మీడియా ద్వారా ఇదే మా ఆహ్వానంగా అందరినీ కూడా మేము పిలుస్తా ఉన్నాం. మరి ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి 10,000కు పైగా మరి వస్తారంటూ ఎటువంటి సందేహం లేదని ఖచ్చితంగా ఈ నెల్లూరు జిల్లాలో అందరూ కూడా బ్రహ్మాండంగా హాజరవడమే కాకుండా కడపలో జరిగేటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయడంలో నెల్లూరు జిల్లా ప్రధాన పాత్ర పోషిస్తుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి 27, 28, 29 ఈ 3 రోజులు జరిగే మహానాడులో తెలుగుదేశం పార్టీ మహానాడులో ఈ రాష్ట్ర ప్రజలకు కానీ అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి కానీ అందరికీ కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాము. ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. అమరావతి రాజధాని పూర్తి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. చదువుకున్న వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఇక్కడ 10 పరిశ్రమలు రావాలి. ఆ పరిశ్రమల సాఫ్ట్వేర్ కంపెనీల ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్ర నిరుద్యోగ సమస్య తీరాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. రైల్వే జోన్ పూర్తి చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు కానీ కండలేరు ప్రాజెక్టులు ఇందాక పెద్ద మంత్రి గారు మాత్రం చెప్పారు. ఈ రబీ సీజన్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా 5,20,000 ఎకరాలకి రబీ సీజన్ కి మనం సోమశిల కండలేరు ద్వారా మనం నీళ్ళు ఇచ్చామంటే అది చంద్రబాబు నాయుడు గారి గంత, అది తెలుగుదేశం పార్టీ గంత, అది మన మంత్రివర్గ గంత అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, అలాగే మరి మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా కలిసికట్టుగా మహానాడుకు వెళ్తున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అన్నగారు రామనారాయణ రెడ్డి గారు కానీ అలాగే జిల్లా మంత్రి నారాయణ గారు కానీ వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ జిల్లాలో జరిగేటువంటి మహానాడు సంబరం బ్రహ్మాండంగా విజయవంతం అవటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.